ఇంటింటి గృహలక్ష్మి పని మనిషి వసంత అనసూయల మధ్య గొడవ రేగింది. తనని పడుకోనివ్వడం లేదని, నానా మాటలు అంటుందని అక్కడ ఉన్న వారందరినీ పిలిచి పంచాయతీ పెడుతుంది వసంత. దీంతో అనసూయ, నిన్ను తిట్టడం కాదే అని వసంత పీక పట్టుకుంటుంది అనసూయ. ఇక దీంతో అక్కడే ఉన్న వసంత, లాస్య మేడం, మీకు నేను ముందే చెప్పాను అవమానాలు భరించలేను అని. నేను పేదదాన్నే కావచ్చు కానీ ఎవరు ఏమన్నా పడలేను అని అనగానే ఇంతలో తులసి ఎంట్రీ ఇచ్చి, నేను పేదదాన్ని కానీ ఎలా మలుచుకోవాలో తెలుసుకొని ఉండాలి అంటూ భారీ డైలాగులు కొడుతుంది. ఇంతలో లాస్య, నిన్ను ఎవరు అవమానించారో చెప్పు వసంత అని అనడంతో, ఇంకెవరు, అత్తా కోడలిద్దరే అంటుంది. ఇక నార్మల్గానే వారి మీద కోపంగా ఉన్న లాస్య, ఇక ఛాన్స్ దొరికాక ఇంకెందుకు ఆగుతుంది చెప్పండి, ఇంకా తాను కూడా క్లాస్ పీకుతుంది. దీంతో నందు, ఇక ఆపు లాస్య అని అరుస్తాడు. నువ్వు నన్ను కాదు ఆపడం, చేతనైతే నీ మాజీ భార్యని ఆపు, అలాగే మీ అమ్మని కూడా అని అంటుంది లాస్య. ఇక ఇలాగా గొడవ జరుగుతూ ఉంటుంది. మీ వాళ్ళకి నేను ఎలాగూ శత్రువుని, ఇప్పుడు నీకు కూడా శత్రువునయ్యాను, ఎంతైనా ఒంటరిదాన్ని కదా అంటూ భారీ డైలాగులు కొడుతుంది నందుకి. నువ్వు చెప్పాల్సిన పని లేదు, నువ్వు చేసేది చూసి నేర్చుకుంది. నువ్వు చెప్పావు కాబట్టే ఆమె ఎవరి మాట వినడం లేదు. పరాయి మనిషి ఇంట్లో ఉంటే ఆమె బాధ్యత తెలుసుకోవాలి కదా. ఇంకోసారి వసంత అత్తయ్యని ఎదిరించి మాట్లాడితే నేను మెడబట్టి గెంటేస్తా. అత్తయ్యకి అవమానం జరిగితే నాకు పని మనిషి అయినా ఒకటే, ఆ పని మనిషిని పెట్టుకున్న వాళ్ళైనా ఒకటే, నాకు ఎలాంటి తేడా లేదు. ఇంట్లో విషయాలు ఇంట్లో వాళ్లతో మాట్లాడు, బయట వాళ్లతో కాదు అంటూ తులసి అంటుంది. దీంతో లాస్య, ఈ ఇంట్లో బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే తులసి అని అంటుంది. ఇక ఇలానే కంటిన్యూ చేస్తాడు డైరెక్టర్. ఇక ఆ మాటలతో తులసి ఉగ్రరూపం దాల్చుతుంది. నార్మల్గానే తులసికి కోపం రాదు, ఇంకా వచ్చిందంటే ఇంకా ఆపలేం కదా. అవునులే, ఈ ఇంట్లో కోడళ్లే పని మనుషులైనప్పుడు వేరే వాళ్లతో పనేముంటుంది అంటుంది లాస్య. ఇక ఇంతలో వసంత సీన్లోకి వచ్చి, ఏంటి మీరు నన్ను పనిలో నుంచి తీసేసేది, నేనే పోతున్నా, ఈ నెల జీతం నాకు ఇచ్చేస్తే నేనే పోతా అని అంటుంది. చేసింది 2 రోజులు, నీకు నెల జీతం ఇవ్వాలా అని లాస్య అనడంతో, నోటీసులు ఇవ్వకుండా పనిలో నుంచి తీసేసింది కాకుండా ఇలా మాట్లాడతారేంటి అని అంటుంది. ఇక దాంతో మొత్తానికి నందు నెల జీతం ఆమెకి ఇచ్చేస్తాడు. ఇక వెళ్తూ వెళ్తూ వసంత తులసి భజన చేస్తుంది. పోయి ఇలాంటి దాన్ని కోడలు తెచ్చుకున్నారు, ఈమె కంటే తులసి మేడం 1000 రెట్లు మంచిది అని అంటుంది. ఇక వసంత ఇంటి నుంచి వెళ్లిపోవడానికి బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా మన మంచి తులసి ఆమె దగ్గరికి వెళ్తుంది. వసంత, నువ్వు మంచిదానివి అని నాకు తెలుసు, కానీ విషయాన్ని పెద్దది చేసి గొడవ పెట్టావని కూడా నాకు తెలుసు. నువ్వు పని చేసే ఇంట్లో నిప్పు పెడితే నీ చేతులే కాలుతాయి అని క్లాస్ పీకుతుంది. ఇక అలాగే తాను చేసిన లడ్డూలు ఇచ్చి ఇంటి నుంచి పంపించేస్తుంది తులసి. మొత్తానికి వారేవా వసంత క్యారెక్టర్కి నేటితో ఎండ్ కార్డ్ పడిందనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కొత్త క్యారెక్టర్ని దించుతారో ఏంటో చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.